కాదు, కింపురుషుడు కాదు, నరుడు కాదు, జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్చేసినటువంటి హిరణ్యకశిపుడిని తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని ధారలుగా కారుతున్న నెత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి